పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానన్నారు. తన సర్వీసులు ఎలా ఉపయోగించుకోవాలన్నది జనసేన ఇష్టమన్నారు. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది కూడా పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ తో చర్చించానని, వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లిలో భారీ సభ ఉంటుందని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. కలిసి మేనిఫెస్టో విషయాలు కొన్ని చర్చించడం జరిగింది వారితో. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంటు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా రైల్వే జోన్, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి, వైద్యం, విద్య సమస్యల గురించి కూడా ఆలోచించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని కోరాం ఈ రోజున. ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉందో వెనుకబడతాను. ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్య పరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అది. ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు కానీ, అంటే ఏజెన్సీలో గిరిజనులు చనిపోవటం కానీ, తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారే ఉద్దానం వెళ్ళి ఆ ఇష్యూని రేస్ చేశారు. కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో చనిపోతున్నవారు. అందువల్ల ఫోకస్డ్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సినది జాతీయ సంపద. అది ఈ సంపదను విశాఖ ఉక్కు ఆంధ్రలోగా మనం సాధించుకున్నది ఈరోజు భారతదేశ సంపదగా ఎదిగింది. దీన్ని కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ కాకుండా. వాటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ వెనుకబడిన జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో, రాయలసీమ వైపు కానీ, ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి విషయంలో, ఈ నదుల అనుసంధానం, గోదావరి నుంచి అటు వంశధార వరకు నదుల అనుసంధానం, అదేవిధంగా ఇటు గోదావరి, కృష్ణ, అటు ఇంకా ఆంధ్రేనేవా ఇవన్నీ ఉన్నాయి. అవి ఆ ప్రక్రియ మొదలైంది కానీ అది కాలేదు ఈ 4.5 ఏళ్ళలో ఏమి కూడా. వీటి గురించి కూడా అంతా చర్చించను. తర్వాత అనకాపల్లిలో అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం, ఒక పబ్లిక్ మీటింగ్. అది ఎప్పుడు చేయాలా ఏమిటి అన్నది వాటి గురించి కూడా చర్చించాం. సో అయితే 2వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ ఫిబ్రవరి ఉండే అవకాశాలు ఉన్నాయి. అది త్వరలోనే 1-2 రోజుల్లోనే ఆ డేటు ఫైనలైజ్ అవుతుంది. ఆ షెడ్యూల్ అది చూసుకొని అక్కడ ఫోకస్డ్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి అడ్రస్ చేసే విధంగా, ఉత్తరాంధ్ర వెనుకబడతాను ఏ సమస్యలు వాటి గురించి అడ్రస్ చేయాలని అనుకుంటున్నారు. ఇవి ఈరోజు క్లుప్తంగా చర్చించినటువంటి విషయాలు.